ఓటు తీసేశారంటూ ప్రకాష్ రాజ్ ఏడుస్తున్నాడు అండ్ మోడీ భయపడే తీశాడని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు? ఏడ్చాడు, ఏదో మాటలు మాట్లాడడంలో ముందుంటాడు. అరే బుద్ధున్న భారత పౌరుడిగా ఒక్క చోట ఓటు ఉండాలి కానీ 4 రాష్ట్రాల్లో ఓటు ఉంటుందా? సన్నాసి కాకపోతే సన్నాసి మాటలు మాట్లాడటం కాదు, ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు మాటలన్నీ. నేనేదో నీతిమంతుడిని, సమాజ శ్రేయస్సు కోసం పుట్టినటువంటి ఏదో పెద్ద గొప్ప వ్యక్తులాగా మాట్లాడుతుంటాడు. అరే బుద్ధి లేని గాడిద, 4 రాష్ట్రాల్లో 4 ఓట్లు ఉండొచ్చా? అది తప్పు కదా, అది నేరం కదా. మరి అలాంటప్పుడు ఈవేళ ఓటు పోయిందని ఏడిస్తే ఎవడ బాధ్యత వహిస్తాడు? కాబట్టి మనిషిగా పుట్టినందుకు, అందులోని సెలబ్రిటీ, ఎంత భారతదేశం గర్వించేదగ్గ సెలబ్రిటీ అయ్యుండి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని నీకు తెలియదా? మరి తెలిసి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఓట్లు పోతాయి, 4 ఓట్లు ఒకేసారి ఎగిరిపోతాయి. కాబట్టి ఒక్కోటే ఉండాలి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. కాబట్టి వాళ్ళ ప్రకాశ్ రాజు ఏడుపులో ఏం లేదు. ఆ ఏడుస్తూ కూడా మన ప్రధానమంత్రి గారు, భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. భయపడి తీసేసాడంటే ఈ సన్నాసి కోసం మళ్ళీ భయపడ్డ ఒకటి. బుద్ధి లేని గాడిద, ఎవరికి ఉపయోగం లేని దరిద్రుడు, ఇలాంటి వ్యక్తి కూడా మాట్లాడుతుంటాడు. ఇంత సెలబ్రిటీ హోదా ఇచ్చినటువంటి భారతదేశానికి నువ్వేం చేసావు? లేదు తెలుగు ప్రజలలో ఎవరికైనా సాయం చేసావా చెప్పు? ఏమి లేదు. ఏదో మాట్లాడుతుంటావు. ఎవడైనా మంచి చేసేవాడిని, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. నువ్వు పొద్దున్న లెగితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తావు. ఆయన జీవితమే సేవా దృక్పథంతో ఉన్నటువంటి జీవితం రా పిచ్చనా కొడక. బుద్ధి లేకుండా మాట్లాడి తెల్లారు లెగితే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేసి మాట్లాడాలని చూస్తే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వేళ ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ దేశంలో అద్భుతమైన నాయకుడిగా స్థిరమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు. ఈ నీలాగా ఈవేళ ఉన్న ఓట్లు 4 ఓట్ల కోసం పోయి ఉన్న ఓటుని పోగొట్టుకున్నటువంటి ఒక నిర్భాగ్యుడి అయిపోయి వేళ ప్రకాష్ రాజ్ మారు, నీ జీవితాన్ని మార్చుకో, ప్రేమగా మలుచుకో, 10 మందికి సాయం చేయడం నేర్చుకో, పవన్ కళ్యాణ్ లాగా మంచి పేరు తెచ్చుకో.